చెప్పండి అమ్మా. సో హాయ్ అండి. హాయ్ అమ్మా. జస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఇది. సో బేసికల్గా ఇలాంటి సినిమాస్ లైక్ అర్జున్ రెడ్డి కావచ్చు. అర్జున్ రెడ్డి ఎన్ని లాంగ్వేజెస్లో వచ్చింది అండ్ ఆ జానరాలో చాలా మూవీస్ వచ్చాయి. అవునమ్మా. సో ప్రతి చోట అబ్బాయిలు కనుక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రేమిస్తే అది వీర ప్రేమ అంటే ఒక పిచ్చి ప్రేమ అని అంటారు కదా. బట్ ఒక ఫీమేల్ కనుక ప్రేమిస్తే అది సైకో అంటారు. సైకోలా బిహేవ్ చేస్తుంది, మెంటల్ హాస్పిటల్కి పంపించేసేయాలి అని అంటారు. అఫ్ కోర్స్ చాలా మంది పర్టికులర్గా లవర్ పేరు పెట్టి చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, ఫస్ట్ థ్యాంక్ యూ మీకు. ఇప్పుడు దాకా ఈ థాట్ రాలేదు. నెక్స్ట్ సినిమా నేను అమ్మాయిని మన సాయి గారి క్యారెక్టర్లా పెట్టుకుని క్రియేట్ చేసుకొని చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం. నిజంగా చెప్తున్నా, ఒక అమ్మాయిని సాయి క్యారెక్టర్లో పెట్టుకొని ఆ అమ్మాయితో నేను సేమ్ జానర్ సినిమా చేస్తే బాగుంటుంది ఐడియా వచ్చింది. అంటే బేసికల్గా ఇందాక ధర్మ గారు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు జస్ట్ నా మైండ్లో వచ్చిన థాట్ ఏంటంటే, వాట్ ఇఫ్ ఆ ఫీమేల్ ఈజ్ అ డ్రింకర్. నాకు ఇంగ్లీష్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే మీ డ్రింకర్ సాయి టైటిలే ఒకవేళ ఫీమేల్ డ్రింకర్ అమ్మాయి పేరు పెట్టుంటే ఎలా ఉంటుందని. అదే ఐడియా వచ్చింది నాకు ఇప్పుడు. అసలు ఇంకా అమ్మాయి ఇంక భూమి మీద ఆగదు, ఎందుకంటే ఆమెకు అదే చేయాలని. అమ్మాయికి మొదటి నుంచి సార్ ఆ క్యారెక్టర్ నచ్చింది సార్, క్యారెక్టర్ నచ్చింది సార్. ఏంటి ఇప్పుడు అతని క్యారెక్టర్ని వేసి నీ క్యారెక్టర్ అతను గమ్మంటావు ఏంటి అని అడిగోండి నేను. ప్లీజ్ సార్ కరెక్ట్గా మీరు భలే చెప్పారండి. అసలు ఇలాంటి సాయి క్యారెక్టర్ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అన్నది నాకు ఇప్పుడేనండి కొంచెం కొట్టింది సార్. ఐడియా నేను ఇచ్చాను కాబట్టి అవకాశం కూడా ఇవ్వండి సార్. రాదు అమ్మ, రాదు. అది కరెక్ట్. అన్న అర్జున్ రెడ్డి, నెక్స్ట్ RX100, ఇప్పుడు డ్రింకర్ సాయి. సో వాళ్ళు ఎలా స్టార్స్ అయ్యారో ఇండస్ట్రీలో మీరు కూడా యాజ్ డైరెక్టర్స్ గా హీరోగా స్టార్లు అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా. ఏంటి ఈరోజు నిజంగానే మా వాడు చెప్పినట్టు ప్రెస్ వాళ్ళందరూ చక్కగా బాగా అవునమ్మా, అందరూ అవుతారు, అట్లా అవ్వాలని కోరుకుంటున్నాము. నిజంగా మీరు అట్లా మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను అంటే ఒకవేళ నేను రిక్వెస్ట్ చేశాను మాట్లాడుతున్నారా, లేకపోతే ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చారా మీరు అనేది? ఎందుకు రిక్వెస్ట్ ఏం లేదు సార్, బాగుంది, కంటెంట్ బాగుంది కాబట్టి. థ్యాంక్ యూ అన్న. సార్ ఒకసారి ధర్మ గారు సార్ ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ మీరు. అవును, ఆల్రెడీ స్టార్టింగ్ రోజు కట్అవుట్లు పెట్టారు, ఆయన పవన్ కళ్యాణ్ గారిది, మీరు ప్రభాస్ గారు పెట్టారు. వీడియో చాలా వైరల్ అయింది ట్విట్టర్లో. అట్లా ఎప్పుడు చూపించబోతున్నారు ప్రభాస్ గారికి సినిమా? సార్ పాపం ఆయనకి అసలు ఖాళీ ఉందా సార్? ఎన్ని సినిమాలు ఉన్నాయి సార్ వరుసగా. ఆడటం కూడా తప్పే, ఆయనే ఖాళీగా ఉన్నప్పుడు డెఫినెట్గా చూస్తారు సార్, దాంట్లో అనుమానం ఏం లేదు. ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయనే చూస్తారు, మనం చూపించక్కర్లేదు కూడా. కలిసారా సార్? కలిసాను సార్. ఏమన్నారు సార్? ఆల్ ది బెస్ట్, మనస్ఫూర్తిగా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ సత్యానంద్ సార్ కూడా చెప్పారు కదా, ఏమన్నారు సార్?